బెంగళూరు తొక్కిసలాట ఘటనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. నిన్న జరిగిన తొక్కిసలాట ఘటనలో 11 మంది మృతి చెందిన వార్త మనకు తెలిసింది. అయితే ఈ ఘోరానికి కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కారణమంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బాధ్యులపై కేసులు పెట్టాలంటూ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. 8 మందికి ఇప్పటి వరకు పోస్ట్ మార్టం పూర్తయింది. ఆ మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇక తొక్కిసలాటకు కారణాలపై విచారణ కొనసాగుతోంది. 15 రోజుల్లో రిపోర్ట్ ఇవ్వాలని కోరారు సీఎం సిద్ధరామయ్య. నిన్న ఉదయం 10 గంటల నుంచే స్టేడియం దగ్గర హడావుడి మొదలైంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి చిన్నస్వామి స్టేడియం లోపలికి ఎంట్రీ ఇచ్చారు. అయితే టికెట్స్, ఫ్రీ పాస్లపై పూర్తిగా గందరగోళ వాతావరణం నెలకొంది. స్టేడియంలోకి ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్స్ పైన ఏమాత్రం క్లారిటీ లేదు అని చెబుతున్నారు ఫ్యాన్స్. ఇంతలోనే ఫ్రీ టికెట్లు ఇస్తున్నారు అంటూ ఒక్కసారిగా వదంతులు వ్యాపించాయి. గేట్ 7 వైపు పరుగులు పెట్టారు వేలాది మంది అభిమానులు. 3 గంటల 50 నిమిషాల సమయంలో తొక్కిసలాట మొదలైంది. అదే సమయంలో చిన్నపాటి వర్షం కూడా మొదలవ్వడంతో ఫ్యాన్స్ అటు ఇటు పరుగులు పెట్టారు. అక్కడున్న బ్యారికేడ్స్ ను దాటుకుని గేట్లపైకెక్కి లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. నిజానికి చిన్నస్వామి స్టేడియం మెయిన్ గేట్ ఓపెన్ చేయలేదు. దాంతో పక్కనే ఉన్న చిన్న గేటు పైకెక్కి వాళ్లంతా కూడా లోపలికి వెళ్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న క్రమంలో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. క్షణాల్లో 11 మంది మృతి చెందగా 47 మందికి పైగా గాయాల పాలై ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉన్నారు. వేలాది మంది రాకతో అంబులెన్స్లకు కూడా దారి ఇవ్వలేని పరిస్థితి అక్కడ నెలకొంది. స్టేడియం కెపాసిటీ 35,000 మాత్రమే. కానీ అక్కడికి వచ్చింది 3 లక్షల మందికి పైనే అని చెబుతున్నారు. కంట్రోల్ చేయడంలో పోలీసులు విఫలమయ్యారంటూ తీవ్రంగా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు వీవీఐపీల సేవలో ఉన్నారంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. 5,000 మందితో భద్రతా ఏర్పాట్లు చేశామని చెబుతున్నారు సీఎం సిద్ధరామయ్య. సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు ఆర్సీబీ టీం స్టేడియంకు చేరుకుంది. తొక్కిసలాట పెను విషాదంతో సింపుల్ గా సన్మానాల్ని ముగించారు.